కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? తెలంగాణ మహబూబ్ నగర్ ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. హైదరాబాద్, నిజామాబాద్, నారాయణఖేడ్లలో పలు చోట్ల ఏకకాలంలో జరిపిన దాడుల్లో 40 ఎకరాల భూమి పత్రాలు, ఒక ఇంటర్నేషనల్ హోటల్ పాత్రలు, కిలో బంగారం స్వాధీనపరుచుకున్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో 100 కోట్ల పైమాటే అని అంచనా. మార్కాపూర్ డివిజన్ లోని వీపీ సౌత్ ఫారెస్ట్ రేంజ్ లోని సిరిగిరిపాడు సెక్షన్ లో గుర్తు తెలియని వాహనం ఢీకొని పులి మృతి చెందగా మరొక రైలు ప్రమాదంలో చిరుత మరణించిన వార్త విన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విచారణ ప్రారంభించి నివేదిక అందించాలి అని అధికారులను కోరారు. అటవీ మార్గాల్లో వాహనాల వేగాన్ని నియంత్రించాలి అని సైన్ బోర్డులు, సోలార్ బ్లింకర్లను ఏర్పాటు చేయాలి అని పవన్ అధికారులను కోరారు. భారత గగనతలంలో సంఖెయిర్, అల్ హింద్ ఎయిర్, ఫ్లై ఎక్స్ప్రెస్ పేర్లతో 3 కొత్త ఎయిర్ లైన్స్ సంస్థలు భారత్లో తమ సర్వీసులను త్వరలో ప్రారంభిస్తాయని కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తన స్విగ్గీస్ హో ఇండియా స్విగ్గీ నివేదిక 2025ను వినియోగదారుల ముందు ఉంచింది. మొత్తం 9,30,00,000 బిర్యానీలను ఆర్డర్ చేయగా బిర్యానీ మొదటి స్థానంలో నిలిచిందని, ఈ నివేదిక ప్రకారం బిర్యానీ ప్రియులు ప్రతి సెకండ్కు 3 బిర్యానీలను స్విగ్గీలో ఆర్డర్ చేశారని వెల్లడైంది. ప్రేమలు చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ మమితా బైజు తన పెళ్లి విషయం తన అన్న చేతిలోనే ఉందని, అన్నయ్యపై తనకి ఉన్న నమ్మకాన్ని తెలియచేశారు. తన పెళ్లి విషయంలో అన్నయ్య చెప్పిన మాటే వింటానని అన్న చెల్లెళ్ల అనుబంధాన్ని చాటుకున్నారు.